ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏమైంది బావా? ఇందాక మీకు జ్యూస్ ఇద్దామని వస్తే హడావుడిగా వెళ్ళిపోయావు. ఏదో ఆఫీస్ టెన్షన్లో ఉన్నా అని నేను కూడా నేను డిస్టర్బ్ చేయలేదు. అలా ఎందుకున్నావు బావా? అసలు ఆఫీస్లో ఏం జరిగింది? ఆఫీస్లో ఏం జరగలేదు అపూర్వ. నా జీవితంలోనే పెద్ద విషాదం జరిగింది. అదే శోభాచంద్ర మరణం. అయ్యో బావా, ఎప్పుడు చనిపోయిన అక్క గురించి ఇప్పుడు ఇలా బాధపడడం ఏం బాగోలేదు బావా. ముందు కాఫీ తాగండి. వద్దపూర్వ, ఇప్పుడు నాకేం తాగాలనిపించట్లేదు. నీకు తెలుసా, మీ శోభ అక్క ఫ్యాక్టరీ షార్ట్ సర్క్యూట్ యాక్సిడెంట్లో చనిపోలేదు. అది మర్డర్. ఏం మాట్లాడుతున్నావు బావా? అజాత శత్రు అయిన అక్క మర్డర్ అవడం ఏంటి? నేను నమ్మలేను బావా. ఎస్ఐ చెప్తున్నప్పుడు నమ్మాలో లేదో నాకు కూడా అర్థం కాలేదు అపూర్వ. అది తెలుసుకుందామని ఆ ఎస్ఐని మన గెస్ట్ హౌస్కి రమ్మన్నాను. నేను ఆ గెస్ట్ హౌస్కి వెళ్ళేసరికి ఎస్ఐ అక్కడ చనిపోయి ఉన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఆ ఎస్ఐ నాకు నిజం చెప్పేస్తాడని ఎవరో చంపేస్తుంటారు కదా. నా శోభ ఆయుష్ తీరి చనిపోలేదు. ఎవరో రాసిన మరణ శాసనం కొద్ది చనిపోయింది. ఎవరు నా శోభ మరణ శాసనం రాసింది? ఎవరు? ఒకరి మేలు తప్ప కీడు కోరని నా శోభని చంపింది ఎవరు? ఎవరది? నా ప్రాణాన్ని పొట్టున పెట్టుకుంది ఎవరు? ఎవరది? ఎవరది? ఎవరు? బాబా, బాబా, అయ్యో బాబా, 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 బాబా లే బాబా, 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 బాబా లే, మెల్లగా లే బాబా, లే ముందులే, మెల్లగా పద బావా. కూర్చో. అయ్యో ఏంటి బావా ఇది? నువ్వు కోమాలోంచి బయటకు వచ్చాక డాక్టర్ చెప్పారు కదా, విపరీతంగా ఆలోచించినా టెన్షన్ పడినా మీ ప్రాణాలకే ప్రమాదం అని, మీరు పిచ్చివాళ్ళు అయిపోయే అవకాశం కూడా ఉంది అని చెప్పారు కదా బాబా. మీకేమైనా అయితే నేనేం అవ్వాలి బావా? అనవసరంగా మీరు టెన్షన్ పడకండి. ఎలా అపూర్వ? నా శోభ మర్డర్ అయిందని తెలిసాక నేను ఆలోచించకుండా టెన్షన్ పడకుండా ఎలా ఉండగలను? అంత కాన్ఫిడెంట్ గా ఆ ఎస్ఐ చెప్పాడంటే ఖచ్చితంగా తను ఏదో బలమైన ఆధారమే చూసుంటాడు. అందుకే అతన్ని కూడా మర్డర్ చేశారు. చూడు బావా, దీన్ని మనం మరో యాంగిల్లో ఎందుకు ఆలోచించకూడదు? మనల్ని ఎవరో మిస్గైడ్ చేస్తున్నారని నాకు అర్థం అవుతోంది. నువ్వేం మాట్లాడుతున్నావో కాస్త డీటెయిల్ గా చెప్పా పూర్వ. అది కాదు బావా, పోలీస్ డిపార్ట్మెంట్ అంటేనే శత్రువులు ఎక్కువగా ఉంటారు. ఆ శత్రువుల్లో ఒకరు ఆ ఎస్ఐని మర్డర్ చేయడానికి ప్లాన్ చేసి ఉండొచ్చు. ఆ ఎస్ఐకి ఏదో పర్పస్ చెప్పి మన గెస్ట్ హౌస్ కి రమ్మని ఉండొచ్చు. లేదా ఇప్పుడున్న టెక్నాలజీని ఉపయోగించుకుని ఎస్ఐ ఫోన్తో నీకు ఫోన్ చేసినట్టు, ఎస్ఐఏ నీతో మాట్లాడుతున్నట్టు ఎస్ఐకున్న శత్రువులు నీతో మాట్లాడి ఉండొచ్చు కదా. ఏదో కారణం చెప్పి మిమ్మల్ని గెస్ట్ హౌస్ కి రమ్మంటే మీరు వెళ్లరు కదా. అందుకే శోభాచంద్రక్క మర్డర్ అయ్యింది అని మిమ్మల్ని అనవసరంగా టెన్షన్ పెట్టారు. అది నిజమేనని నమ్మి నువ్వు గెస్ట్ హౌస్ కి వెళ్లేసరికి ఎస్ఐని చంపేసుంటారు.
అలా నిన్ను మిస్గైడ్ చేసి ఉండొచ్చు కదా బావా. ఎప్పుడో యాక్సిడెంటల్ గా చనిపోయిన అక్కని ఇప్పుడు మర్డర్ చేశారు అని చెప్పడం విడ్డూరంగా లేదా బావా? లాజికల్ గా నువ్వు చెప్పిందంతా వింటుంటే కరెక్టే అనిపిస్తుంది అపూర్వ. కానీ అలాగే జరుగుంటుందని కన్ఫామ్ గా చెప్పలేం కదా. ఆ ఎస్ఐ నాతో మాట్లాడుతున్నప్పుడు చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడాడు. అంటే తన దగ్గర ఏదో బలమైన ఆధారం ఉండే ఉంటుంది. నాకెందుకో అతన్ని శోభ మర్డర్తో కనెక్షన్ ఉన్న వాళ్లే ఎవరో చంపారని నాకు అనిపిస్తోంది. నువ్వు గెస్ చేసింది నిజమా లేక నేను అనుకుంటున్నది నిజమా అని నేను తెలుసుకోవాలి. నిజంగానే శోభని ఎవరైనా చంపుంటే వాళ్ళని నేను పట్టుకోవాలి. నా చేతులతోనే వాళ్ళని చంపాలి. సక్సెస్ఫుల్ గా మీ తమ్ముడు శివాని గగనన్న ఇంట్లో చేర్చేశాను. నువ్వు సూపర్ చెర్రీ. నాకు తెలుసు మీ అన్నయ్య దగ్గర నా తమ్ముణ్ణి ఎలాగైనా పెట్టగలవు అని. మీరు శోభాచంద్ర గారిని మర్డర్ చేస్తున్నప్పుడు బొమ్మలో ఉన్న వీడియో రికార్డర్ అదంతా రికార్డ్ చేస్తుందని మీకు ముందే తెలుసన్నమాట. అంటే ఆ బొమ్మ గగన్ ఇంటికి చేరిందా? దీని తమ్ముడి చేతిలో ఆ బొమ్మున్నా వీళ్ళిద్దరూ సైలెంట్ గా ఉన్నారంటే వీళ్ళెవ్వరికీ ఆ బొమ్మలో ఉన్న వీడియో రికార్డింగ్ గురించి తెలియలేదన్నమాట. తెలియకముందే అది ఎలాగైనా నేను చేజిక్కించుకోవాలి. ఇంతకీ మీ అన్నయ్యకి ఏం చెప్పి మా తమ్ముడిని అక్కడ పెట్టావు? వెరీ సింపుల్ భూమి. తనకదే తనకి చెప్పేసి పెట్టేశాను. సూపర్ చెర్రీ. అందుకే నిన్ను జీనియస్ అన్నాను. నువ్వు చెప్పకపోయినా ఆయన ఐమ్ జీనియస్ అని. ఆయన జీనియస్లకి ఇలాంటి ఐడియాలు చాలా చాలా స్మాల్ స్మాల్ థింగ్స్ అమ్మా. ఎనీహౌ నువ్వు కాంప్లిమెంట్ ఇచ్చావు కాబట్టి థ్యాంక్స్ ఫర్ దాట్. చెర్రీ, నువ్వు జీనియస్ వా కాదా అని పక్కన పెడితే చాలా మంచివాడివి చెర్రీ. నీకోసం కాకుండా ఇతరుల కోసం ఆలోచించే అమాయకుడివి. నడి రోడ్లో నిలబడిపోయినప్పుడు నాకు మీ అన్నయ్య ఇంట్లో నీడను చూపించింది నువ్వే. ఈరోజు అదే విధంగా నా తమ్ముణ్ణి పెట్టింది కూడా నువ్వే.